ఫోన్ ట్యాంపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావును అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ఫోన్ ట్యాంపింగ్, హవాలా దందాలపై సుదీర్ఘ విచారణ చేపట్టనున్నారు. క్షేత్రస్థాయిలో అధికారిక ఆపరేషన్లపైన ఆరా తీయనున్నారు. ఇక 5 రోజుల పాటు పోలీసుల కస్టడీకి అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న కస్టడీలో ఉండనున్నారు. ఫోన్ ట్యాంపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్, హవాలా దందాలపైన సుదీర్ఘ విచారణ చేపట్టనున్నారు. ఇక క్షేత్రస్థాయిలో అధికారిక ఆపరేషన్లపైన ఆరా తీయనున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ప్రణీత్రావు సాయంతో హవాలా వ్యాపారులను బెదిరించిన రాధాకిషన్ ఆ హవాలా డబ్బును మొత్తం గత ప్రభుత్వానికి చేరవేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజమని చెప్పుకోవచ్చు? గురు, ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం వ్యవహారానికి సంబంధించి ఏదైతే సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేయడం జరిగిందో దీంట్లో వేగం పెంచింది. ఇప్పటికే భుజంగరావు, ఆ తర్వాత తిరుపతన్నలు కూడా కస్టడీ కావాలని కోరడం, కోర్టు 5 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. ఈ రోజు కాసేపట్లో సెంచల్గూడ జైలు నుంచి వీరిద్దరిని కూడా కస్టడీకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణ చేపడతారు. మరో పక్కన గత రాత్రి ఏదైతే టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ, అప్పట్లో ఆయన డీసీపీగా వ్యవహరించారంటే ఓఎస్డీగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ డీసీపీలతో పాటు గట్టుమల్లు భూపతి అనే పోలీస్ అధికారిని కూడా విచారణ చేపట్టారు. అయితే రాత్రి మాత్రం ఈ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ ని అరెస్ట్ చేస్తున్నట్లుగా పోలీసులు ప్రకటించడం జరిగింది. మరి కాసేపట్లో ఆయనకు ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించడం కూడా జరుగుతోంది. అయితే ఇక గట్టుమల్లు భూపతిని కూడా అధికారులు ఇంకా విచారిస్తున్నారు. అయితే టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్న క్రమంలో రాధాకృష్ణ చాలా మంది హవాలా వ్యాపారుల వ్యవహారాలకు ఫోన్ ట్యాపింగ్ చేసి వారి డబ్బుల వ్యవహారం తెలుసుకుని వారందరినీ కూడా టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో నిర్బంధించి వారిని బెదిరింపులకు పాల్పడి కొంత బీఆర్ఎస్ పార్టీకి ఫండింగ్ ఇవ్వడమే కాకుండా మరికొంత డబ్బులను తాను స్వాహా చేశాడు అనే దర్యాప్తుల్లో తేలిందని పోలీసులు చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఈ రాధాకిషన్ రిమాండ్ చేసిన తర్వాత ఆయనను కూడా అదుపులోకి కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. ఇక తాజాగా ఈ రోజు ఉదయం 2 ఎస్ఐలని, 1 కానిస్టేబుల్ని కూడా అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడం జరుగుతుంది. ఇటు టాస్క్ ఫోర్స్ తో పాటు ఎస్ఐబిలో గతంలో 9.5 సంవత్సరాల పాటు ఎవరైతే పనిచేశారో వారందరినీ కూడా అధికారులు విచారణ కూడా చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున ట్యాపింగ్ వ్యవహారం అనేది జరిగింది. అయితే ఎస్ఐబిలో ప్రణీత్రావు ఎప్పుడైతే అడుగు పెట్టాడో అప్పటి నుంచి ప్రభాకర్ రావు ఆదేశాలు, టాస్క్ ఫోర్స్ డీజీపీగా ఉన్న ఈ రాధాకిషన్ ఆదేశాల మేరకు ఈ ట్యాపింగ్ వ్యవహారం అనేది మొదలైంది. ఎన్నికల సమయంలో చాలా విపరీతంగా ట్యాపింగ్లు, ఇజ్రాయెల్ నుంచి మిషనరీ తెప్పించి మరీ ట్యాపింగ్లకు పాల్పడ్డారని కూడా దర్యాప్తులో తేలింది. సో ఇప్పుడు ప్రస్తుతం గట్టుమల్లు భూపతిని అధికారులు ఇంకా విచారణ చేపడుతూనే ఉన్నారు. అలాగే మరో 2 ఎస్ఐలు, కానిస్టేబుల్ కూడా ఈరోజు తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకొని వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో మరింత మంది పోలీసు అధికారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే కృష్ణ, హవాలా వ్యాపారులను సైతం టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో బంధించి రాధాకృష్ణను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసినట్లుగా తెలుస్తుంది కదా. ఈ కేసులో హవాలా వ్యాపారస్తులను కూడా విచారించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి హవాలా వ్యాపారులు ఎవరు కూడా అందుబాటులో లేరు. ఎందుకంటే ఈ వారు చేస్తున్న డబ్బులంతా కూడా బ్లాక్ మనీ మార్కెటింగ్ దందా వ్యవహారం. సో వీళ్ళు 2 కోట్లు, 3 కోట్లు, 10 కోట్లు హవాలా వ్యాపారులను బెదిరించి డబ్బులు తీసుకున్నా ఎక్కడా కూడా వాళ్ళు ఫిర్యాదు చేయలేదు. ఎందుకంటే ఆ డబ్బుల వ్యవహారం సంబంధించి ఒకవేళ ఫిర్యాదు చేస్తే దానికి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ అయ్యి అధికారులు వారు కూడా వాళ్ళ ఆస్తులు సీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి హవాలా వ్యాపారులు ఎవరు కూడా బయటికి రాలేదు. రాధాకిషన్ ఎప్పుడైతే అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టిన క్రమంలో తాము హవాలా వ్యాపారులకు సంబంధించిన ఆడియో కాల్స్ రికార్డ్ చేయడం, వారిని టాస్క్ ఫోర్స్ ఆఫీస్ లో 2 రోజుల పాటు బంధించి ఆ తర్వాత వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలోనే డబ్బులు స్వాహా చేశాము. అది దాంట్లో తెచ్చిన దాంట్లో కొంత బీఆర్ఎస్ పార్టీకి ఫండింగ్ గా ఇవ్వడమే కాకుండా కొంత తమ స్వలాభం కోసం ఉపయోగించుకున్నామని చెప్పేసి ఆయన దర్యాప్తులో ఈ విషయాలు వెల్లడించడంతో ఈ విషయం బయటపడింది. సో ఇటు హవాలా వ్యాపారులు, నగల వర్తకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి పెద్ద మొత్తంలోనే బీఆర్ఎస్ పార్టీకి ఫండింగ్ అనేది సమకూర్చారు. ఇక ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న వీళ్ళంతా కూడా ఈ రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకొని రేవంత్ రెడ్డి అలాగే కొంతమంది బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసి ఎవరెవరు వారిని కలుస్తున్నారు, ఏంటి అన్న విషయాలన్నీ కూడా తెలుసుకొని ఎప్పటికప్పుడు వారికి చెక్ పెట్టే విధంగా ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడి అధికార దుర్వినియోగానికి వీళ్ళంతా కూడా పాల్పడ్డారని చెప్పేసి దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇంకా చాలా మంది అధికారులు కూడా పాత్ర ఉన్నది అని చెప్పి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దీన్ని భావిస్తుంది. అయితే కృష్ణ, ఈ కేసులో తీగ లాగితే దొంగ కలిగినట్లుగా మరో 3 పోలీసులను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిసింది కదా. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
గురు ఏదైతే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఈ అధికారులు ఈ కేసులో విచారణ అనేది ఇంకా చేపట్టడం జరుగుతుంది. ఇంకా ఈ కేసులో ఎవరెవరు అరెస్ట్ అవుతారు ఏంటి అన్న విషయాల వ్యవహారానికి సంబంధించి ఈ కేసులో అంటే ప్రభాకర్ రావు మెయిన్ వీళ్ళకందరికీ కూడా టార్గెట్ గా ఉంది. ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న క్రమంలో ఈ ప్రభాకర్ రావు వీళ్ళందరినీ కూడా మేనేజ్ చేసి వీళ్ళందరినీ ఒక టీమ్ గా ఏర్పాటు చేసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డాడు. కాబట్టి ఆయన విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావుని ఎలాగైనా రప్పించాలి. అలాగే వీరందరికీ కూడా సహకరించిన తన సంస్థలోనే ఒక సర్వర్ రూమ్ ని ఏర్పాటు చేసి ట్యాపింగ్ కు పాల్పడిన సహకారం అందించిన శ్రవణ్ వీళ్ళిద్దరూ దొరికితే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయని కూడా అధికారులు భావిస్తున్నారు. అయితే కృష్ణ, ఈ కేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. చాలా సింపుల్గా ఈ విషయాన్ని అయితే 2-3 ఫోన్లో ట్యాపింగ్ అయిపోయిండొచ్చు అని కొట్టిపడేశారు కదా, దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? గురు ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ప్రతి అధికారిని కూడా అప్పుడు గతంలో ఏదైతే ఎన్నికల సమయం అనే కాదు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఉన్న ప్రతి అధికారిని కూడా అధికారులు అనుమానించే పరిస్థితి ఏర్పడింది. ఫోన్ ట్యాపింగ్ విషయాలు అంటే కేవలం ఒక ఎస్ఐబి ఇంటెలిజెన్స్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడలేదు. అటు టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన అధికారులు కానీ గతంలో అనేక కేసుల్లో సస్పెండ్ అయి ప్రస్తుతం ఇళ్లలోకి ఇంటికే పరిమితమైన పోలీసు అధికారులు వీరంతా కూడా అనధికారికంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో బాధ్యత వహించి పెద్ద ఎత్తున ఈ ట్యాపింగ్ అంశాలు అంటే వ్యవహారాలు పాల్పడ్డారు. చాలా లబ్ధి చేకూరేలా చేశారని పార్టీకి కానీ తమకు కానీ చాలా డబ్బులు స్వాహా చేశారన్న కోణంలో దర్యాప్తు అనేది కొనసాగుతుంది. దీంట్లో కానిస్టేబుల్లు ఉన్నారు, అలాగే ఎస్ఐలు ఉన్నారు. కొంతమంది మాత్రం అధికారుల విచారణకు ఎదురైనప్పుడు తమకేమీ తెలియదని కేవలం పై బస్సులు చెప్పిన విధంగానే నడుచుకుంటామని చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఈ కేసులో సాక్షులుగా పరిగణిస్తూ మిగతా వ్యక్తులందరినీ కూడా నిందితులుగా పరిగణించే అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.